33 ఎకరాలు ఉండాలా రాజధాని ఉండాలని మాట తప్పినా తప్పలేదా? మాట తప్పని మనం తిప్పాలన్నాడు. మాట తప్పినా తప్పలేదా? నువ్వు చెప్పలేదు. నువ్వు చెప్పు. మాట తప్పినట్టు ఏం మాట తప్పిండు? ఏం చెప్పు. నువ్వు చెప్పు. నేను అడుగుతున్నా ఏం మాట తప్పాడు? ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమన్నాడు? విజయవాడలో 33 ఎకరాలు ఉండాలా ఈయన రాజధాని. నేను మాట తప్పడు మనం తిప్పడు. ముసలాళ్లకు మున్నమొప్పులకు ముద్దులు పెట్టుకున్నావు. ముద్దులు పెట్టుకుని వేసినాడు, గెలిపించినాడు. గెలిపిస్తే ఏం చేసినాడు? పింఛన్లు ఇస్తున్నాడుగా, 3000 తీసుకుంటున్నావుగా. ఇచ్చినాడు. అమ్మఒడి ఇస్తున్నాడుగా. చెప్పు. కరెంటు బిల్లు ఎంత? కరెంటు బిల్లు ఎంత సామె? 3000 కరెంటు బిల్లు కట్టలేక వస్తున్నాడు సామె. 3000 కరెంటు బిల్లుకైనా జగన్ పోవాలనుకుంటున్నావా? లేకపోతే ఎన్ని పెంచినాడని జగన్ దిగుతాడా? అది కాదు, ధరలు పెంచాడని జగన్ గారు దిగుతారా? లేకపోతే కరెంటు బిల్లు కోసమే దిగుతారా? కాదు, నువ్వు మాట్లాడానికి నాకు తెలిసిన రాజకీయం నాదేం లేదు. అదే నీకు తెలిసింది చెప్పు, తెలుసుకుంటాం. నువ్వు ఏమన్నావు? ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమైనా మాట తప్పుడు మనం తిప్పను. నీ చెల్లెలని నేను తిడుతుందా? నీ సిగ్గులా? నీ చెల్లెని సొంత చెల్లెని తిడుతుందా? నీ సిగ్గులా? నువ్వు ముఖ్యమంత్రికి రాజీనామా చేసి పక్కన పోవాలి. నువ్వు నీ చెల్లెని తిడుతుందా? నీ చెల్లెని నేను తిడుతుందా చెప్పు. నీ చెల్లె సరే చెప్పు. నీ చెల్లెని నేను తిడుతుందా చెప్పు. నీ చెల్లెని నువ్వు సాయం చేస్తావు. చెల్లెలు తిట్టినందుకే దిగుతాడా? ప్రజలు ఓటైనందుకు దిగుతాడా? చెల్లెలు తిడుతుంది. నువ్వేమంటున్నావు జగన్ విషయంలో? మన ముఖ్యమంత్రి గారి విషయంలో నీ ఆలోచన ఏంది? గెలుస్తాడనే ఓడిపోతాడనే? అయిపోయింది. జగన్ పని అయిపోయింది. అయిపోవడానికి జగన్ పని అయిపోయింది అన్న. జగన్ పని అయిపోయింది. ఎవరు నమ్మడు? ఆడవాళ్ళు నమ్మడు. వాళ్ళ చెల్లెని ఒప్పుకున్నా. మా అన్న ఒకప్పుడు నేను కాంగ్రెస్ నన్ను జైలు వేసినని వాళ్ళు అన్నను అన్నది. ఇప్పుడు ఏమైందామా? ఆడపిల్లలు చీర పెట్టుకుంటే నేను తిడతారు, నన్ను తిడతారు. అయింది అనుకుంటే ఆడపిల్లలు ₹10 అవు మందు విషయం ఏంటి? మందు తగ్గించినాడనే పెంచినాడనే? క్వార్టర్ ఇస్తున్నాడుగా. ఎవడు పోతున్నా 150 200 కానీ చంద్రబాబు ఉన్నప్పుడు ₹50 ఉన్న క్వార్టరు 200. అంటే తాగుబోతులకి చంద్రబాబు కావాలి అంతేనా? అంతేనా అని అడగడం? నువ్వు తాగవా? నేను తాగుతానో కాదు. జగన్ గారు క్వార్టర్ పెంచారు, అందుకే ఆయన దించి నొక్కుదాము అని చెప్పేసి నువ్వు అంటున్నావు. చంద్రబాబు గారు వస్తే క్వార్టర్ ఫ్రీ ఇస్తాడని నువ్వు అంటున్నావు. అంతేకాదు, క్వార్టర్ కోసం జగన్ తీసేద్దాము, చంద్రబాబు రావాలి. తక్కువ అయితే సరుకులు కందిపేలు ఎంతున్నాయా? కందిపేలు చింతపండు ఎంతుంది? తలబాయలు ఎంతున్నాయి? 400 అంటే తలబాయలు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు లేదా ఇవన్నీ? తక్కువ రేట్లు అమ్మినాడు చంద్రబాబు. నీతి నిజాది చంద్రబాబు నీతి నిజ. నువ్వు ఫోన్ పడితే ఏమవుతుంది అంటే ఇప్పుడు టీడీపీ తరఫున మీరు చెప్పేది మాత్రం కరెక్టే. జగన్ గారు దిగిపోతారంటారు ఓవరాల్ గా. దిగిపోవాలనే కోరిక నేను సవాల్ చేస్తున్నా. జగన్ అనేది ఓడిపోవాలి, అది నా కోరిక. జగన్ ఓడిపోవాలా. బేసరపేట అన్నబాబుని ఏదైనా కోమటోళ్ళు బేసరపేట గిద్దరూరు ఈయన గెలిపించినారు. కానీ అన్నబాబు మాట కాపని వేసినారు. అన్నబాబు కూడా టికెట్ లేదు. ఏమన్నా దానికి వచ్చి పెట్టారు. ఈయన గెలుస్తారా? వాడు ఏ ఊరు వాడి కాడికి పోయి మేము అడుగుతామా? మా తక్కువ మేము మీది ఏ ఊరు? పాపాయపల్లి, బేసవారిపేట మండలం పాపాయపల్లి. తెలుగుదేశం కంచుకోట. మెజార్టీ ఎంత వస్తుంది టీడీపీకి? 150 అంటే 150 మొత్తము. 150 సీట్లు నారా చంద్రబాబు నాయుడు గారికే వస్తుంది. జగన్ దిగేస్తారు. మీ ఆలోచన అదేంది? 3 కుమ్మక్కైనాయి కదా ఇప్పుడు 3 పార్టీలు. 3 పార్టీలు నీకు నచ్చలేదా లేదా పర్వాలేదా? పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా. పవన్ కళ్యాణ్కి ఓటేవా?
పవన్ కళ్యాణ్ అదేంది ఇది? తెలుగుదేశానికి వేస్తావు. పవన్ కళ్యాణ్ అది ఇంట్లోకి వచ్చేసారుగా మన నారా చంద్రబాబు నాయుడుతో మద్దతు ఇస్తున్నాడుగా. పవన్ కళ్యాణ్ మాట తప్పలే మనం చెప్పలే. ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడినా కూడా ఆయన గెలవకుండా గతంలో పోయారు కదా. ఏం చేసినంటే జగన్ చేసిన మోసాలకు నమ్మి జనాలు వేసినారు ఓట్లు. జగన్ చేసిన మోసాలకు వేసినారు. జగన్ మోసాలు చేసే గతంలో గెలిచేవారు కాదు కదా. గతంలో గెలిచేవారు కాదు కదా. జగన్ మోసం చేశారని అంటున్నావు కదా. ఇప్పుడు చెప్పండి. నువ్వేం తీసుకొని చెప్తున్నా? నేను మొక్కలే మాట్లాడుతుంది. చెప్పండి. పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా వైజాగ్ అన్ని చేస్తున్నారు. మొత్తం 34 సీట్లు పవన్ కళ్యాణ్ గెలుస్తారు. నాకు తెలుసు ఆ కథ. జాతకం జోస్యం చెప్తున్నావు. నేను చెప్తున్నాను. నాకు ఒక్కడే ఆర్మీ. అన్నం ఎవరు పెడుతుండ్రు? అన్నం కొడుకు పెడుతుండ్రా? నువ్వు సొంతం కొడుకుంటున్నా? నాకే నా కొడుకే పెడుతున్నారు. నువ్వు పక్కన నువ్వు వండి పెట్టా తెస్తా అంటారు. అబ్బా భార్య అయితే మనం పెట్టారు. మన భార్య మనకు పెడుతుంది. అది మన భార్య మనం పెడుతుంది. మనం జగన్ ఎందుకు వద్దంటున్నావు నువ్వు? మన ఇంట్లో మనకు నువ్వు చేసి నేను మాట తప్పను మనం చెప్పను. నువ్వు మాట 2 సార్లు చెప్తున్నావు. నీకు నేను మాట తప్పను. పాడేత్తల్లో నువ్వు అధికారం లేనప్పుడు నువ్వేమన్నావు? నేను మాట తప్పను. నువ్వేమంటావు? నేను అబద్ధం